వీళ్ళ ప్రభుత్వంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉందండి పరస్పరం. నిన్న కొండా సురేఖ గారు డైరెక్ట్గా పోయి కడియం శ్రీ గారి మీద పిసిసి ప్రెసిడెంట్కి ఇచ్చారు. ఉన్న మంత్రులే, క్యాబినెట్లో ఉన్న మంత్రులే ఒకళ్ళ మీద ఒకళ్ళు టెండర్లు పంచుకునే దగ్గర నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అన్నారు. అదే కడియం శ్రీ గారి బిడ్డ వచ్చి మన రేవంత్ రెడ్డి గారి తమ్ముళ్ళ మీదనే ఇది పెట్టింది. లేదా అంటే నేను ఎక్కువ దాని గురించి చెప్పనని కానీ నువ్వు ఫస్ట్ నీ చూసుకో గురిగింద గింజ నీ కింద నలిపోయిందని. మేము పనిచేసేది ఇప్పుడు మంచిగానే పని చేసుకుంటున్నాం కదా. మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, లేకపోతే కేసీఆర్ గారు వారికి ఉన్న బంధం అనేది అది బంధుత్వంతో కూడిన బంధం, పేరు బంధం కూడా అది. సో అది అంత తొందరగా వదులుకునేది కాదు. కేసీఆర్, హరీష్ రావు గారు నాకు తెలిసి కొన్ని వందల సార్లు చెప్పిండు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా తుది శ్వాస బీఆర్ఎస్లోనే, నా మామతోనే నా ప్రయాణం. ఆయన ఏళ్ళు ఇడిచిపెట్టలే, ఆయన ఏళ్ళు పట్టుకొని పెద్దగా ఆయన నా చివరి శ్వాస వరకు నేను ఇదే పార్టీ. అయినా సరే పదే పదే అదే మాటలు చెప్తాడు. నువ్వు బీజేపీతో మాట్లాడుకున్నావు, లేకపోతే నువ్వు మాట్లాడుకోవట్లేదా? అసలు మాట్లాడుకునేదే నువ్వు నీ మంత్రులు మాట్లాడుకుంటున్నారు. ఈడీ రైడ్ అయిన తర్వాత ఎందుకు ఆగిపోయిందండి? దాని గురించి ఒక్క సమాచారం కూడా లేదు. ఎందుకని బయటికి మన జిల్లా మంత్రి మీద ఈడీ రైడ్ అయ్యి నోట్ల కట్టలన్నీ మెషిన్లతో లెక్క పెట్టిన తర్వాత మెషిన్లు కట్టలు అడిగిపోయి మెషిన్లు ఏం లెక్క పెట్టడానికి పోయినాయి అండి? లోపలికి చీపురు కట్టలనా? సో మీరు బీజేపీతోని సంధి ప్రక్రియలో ఉన్నారు. మీ గవర్నమెంట్ హైబ్రిడ్ గవర్నమెంట్ కదా. మీరు చెప్పే బడే బాయి చోటే బాయి సంబంధం ప్రత్యక్షంగా చూశారు కదా. డైరెక్ట్గా నిన్ను పక్కన పెట్టుకొని మీరు మాతో కలవండి అని చెప్పి సంకేతమే ఆయన ఇస్తా ఉన్నాడు కదా మిమ్మల్ని, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారి మధ్యలో. మేము బీజేపీతో మాట్లాడుకుంటామని చెప్పడానికి నీ దగ్గర ఒక్క సమాచారం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అన్న తర్వాత నీ దగ్గర బోల్డంతా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, బోల్డంతా మరి సమాచార వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఏ సందర్భంలో బీజేపీతో ఎవరు కలిశారో ఒకసారి చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.